మిత్రులు అడుగుతున్నారు, ఆంటీలు అబ్బాయిలనే ఎందుకు ఇష్టపడతారు? యూజువల్‌గా సెక్సువల్ లైఫ్ మనకి ఇండియాలో బికాస్ ఆఫ్ ది హీట్ అండ్ అదర్ థింగ్స్ 12, 13 ఏళ్ల నుంచే కోరికలు మొదలైతాయి. సుమారుగా 16, 18 ఏళ్ళు వచ్చేసరికి 99.99% పీపుల్‌కు జెనిటల్ గ్రోత్ వచ్చేస్తది. అబ్బాయిలకు వస్తది, అమ్మాయిలకు వస్తుంది. అమ్మాయిలకు 45, 50 ఇయర్స్ అయితే గాని మెన్స్ట్రువల్ సైకిల్స్ ఆగిపోవు. అబ్బాయిలకు 35 ఇయర్స్ నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయితాయి. అబ్బాయిలు చిన్న వయస్సు ఉండి, అమ్మాయిలు పెద్ద వయస్సు ఉన్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటది. కానీ సొసైటీలో దీనికి రివర్స్. తాత పెళ్లి చేసుకుంటావంటే నాకెవరిని ఇస్తార్రా, నాకెవరిస్తార్రా అంటాడే గానీ, నాకెందుకు అని అనడు. సో తాతగారికి కూడా ఛాన్స్ ఉంటే చేసుకోవాలనే ఉంటుంది. కానీ మరి పెళ్లి చేసుకోవడం వేరు, వాళ్ళను ఫిజికల్‌గా సంతృప్తి పరచడం వేరు. ఈ సంతృప్తి పరిచేంత శక్తి లేకపోవడం వల్ల అమ్మాయిలకు తమకన్నా వయస్సు ఎక్కువ ఉన్న వాళ్ళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. తమకన్నా తక్కువ వయస్సు ఉన్న వాళ్ళు పర్ఫార్మెన్స్ బెటర్‌గా ఉంటుందని వాళ్ళని ఇష్టపడతారు. అందుకని ఆంటీలు చిన్నపిల్లల్ని, తక్కువ వయస్సు ఉన్న వాళ్ళని, తర్వాత మధ్య మధ్య మనం కొన్ని వీడియోలలో చూస్తుంటాం. టీచర్‌కును, స్టూడెంట్‌కు రిలేషన్‌షిప్ ఇట్లాంటివి. కాకపోతే అమ్మాయిలు ఎప్పుడు తమకన్నా తక్కువ వయస్సు ఉన్న వాళ్ళని ఇష్టపడతారు. అబ్బాయిలు ఎప్పుడు తమకన్నా తక్కువ వయస్సు ఉన్న వాళ్ళని ఇష్టపడతారు. ఈ 70 ఏళ్ల ముసలాయనో 70 ఏళ్ల 70 ఏళ్ల పెద్ద మనిషిని పెళ్లి చేసుకోమంటే ఇష్టపడడు. కానీ అదే 30 ఏళ్ల అమ్మాయిని చేసుకోమంటే ఎగిరి దూకేస్తాడు. ఇది మన సొసైటీలో ఉన్నటువంటి డిఫికల్టీస్. మొత్తం ప్రపంచం అంతా కూడా ప్యాట్రియార్కల్ సొసైటీ చాలా ప్లేస్‌లో ఉండేది. కొద్ది ప్లేసులలో మాత్రమే మ్యాట్రియార్కల్ ఉండేది. కనుక పితృస్వామ్య దేశాలన్నిట్లలో కూడా పెద్దవాళ్ళ వయస్సు ఎక్కువ, మగపిల్లల వయస్సు ఎక్కువ, వాళ్ళు చిన్న పిల్లల్ని పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా చేసుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ముఖ్యంగా పెద్దవాళ్ళు తమకన్నా చిన్న పిల్లల్ని 60, 70 ఏళ్ల పెద్ద మనిషి ఓ 30, 35 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అతని మీదనే ఒక రకమైనటువంటి అపనమ్మకము, న్యూనతా భావము, నేను ఈమెను సంతృప్తి పరచలేనేమో, ఈమె బయట ఎక్కడైనా తిరుగుతుందేమో నన్ను కాదని, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఆలోచనలతోటి సతమతం అవుతుంటారు. ఫార్చునేట్లీ గత 20, 25 ఏళ్ల నుంచి ఆండ్రాలజీలో చాలా గొప్ప గొప్ప విషయాలు ఇంట్రడ్యూస్ అయినాయి, పాపులర్ అయినాయి. నిజానికి పీనల్ ఇంప్లాంట్ అనేది 1931లోనే వచ్చింది కానీ అది బాగా పాపులర్ అయింది ఈ మధ్య కాలంలోనే. సో మందులు పనిచేయనప్పుడు లేదా మందులకు కాంట్రా ఇండికేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది, ఆయన కొన్ని మందులు వేసుకుంటున్నాడు, మనం ఇచ్చే వయాగ్రా లాంటి మందులు ఇవ్వకూడదు, లేదా వయాగ్రా లాంటి మందులు ఇచ్చినా పనిచేయట్లేదు, లేదా వయాగ్రా లాంటి మాత్రల వల్ల విపరీతంగా తలనొప్పి వస్తుంది, అతను తన పని కూడా తను చేసుకోలేకపోతున్నాడు. ఈ కండిషన్స్ అన్నిట్లలో కూడా దే కెన్ ఆప్ట్ ఫర్ పీనల్ ఇంప్లాంట్ సర్జరీ. తర్వాత కొద్ది రోజులు, వారం 10 రోజులు కొంచెం ఇబ్బందులు ఉన్నా సరే హీల్ అయిందంటే ఆఫ్టర్ 6 వీక్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ది ఫ్యామిలీ లైఫ్. పీనల్ ఇంప్లాంట్ సర్జరీ తర్వాత 6 వారాలకు వాళ్ళు సంసారం చేయొచ్చు. సంసారం చేయడంలో ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. తర్వాత ఈవెన్ 90 ఏళ్ల తాత కూడా ఓ 20, 25 ఏళ్ల అమ్మాయితో కూడా సంసారం చేయడానికి ఆయనకు ధైర్యం సరిపోతుంది, అది లోపలికి వెళ్తుంది, అనుకున్నంత టైం లోపల ఉంటుంది పీనల్ ఇంప్లాంట్. అందుకని ఈవెన్ ఏజ్డ్ పర్సన్స్ కూడా దే ఆర్ ఆప్టింగ్ ఫర్ ఇట్. ఓన్లీ థింగ్ ఇస్ దే షుడ్ బి ఫిట్ ఫర్ ఎనస్థీషియా. ఎనస్థెటిస్టులు కూడా ఈ మధ్య కాలంలో చాలా ఇంప్రూవ్ అయింది. కొత్త కొత్త మందులు వచ్చాయి. తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకు పుండు మానదని ఇదివరకు ఒక అపోహ ఉండేది. ఇప్పుడు డయాబెటీస్ ట్రీట్మెంట్ చాలా సులువు అయిపోయింది. చాలా మంది ఎండోక్రైనాలజిస్ట్ అవైలబుల్ ఉన్నారు. వెరీ రేర్గా డయాబెటీస్ వల్ల పుండు మానకుండా ప్రాబ్లమ్స్ వచ్చేది అవకాశాలు తగ్గిపోయినాయి. ఇప్పుడంతా కూడా పాజిటివ్స్ అండి. ఈవెన్ ఆపరేషన్లు కూడా కొన్ని కొత్త కొత్త దారాలు వచ్చాయి, ఈ వైఖరులు అని ఇట్లాంటివి. ఈ దారాల వల్ల కూడా ఇన్ఫెక్షన్ రేటు అది తగ్గింది, తర్వాత ప్రాబ్లమ్స్ కూడా తగ్గినాయి. సో ఇన్ జనరల్ మెడికల్ టెక్నాలజీలో వచ్చినటువంటి ఇంప్రూవ్మెంట్స్, ఈ ఇంప్లాంట్స్లో కూడా రకరకాల కొత్త పద్ధతులు రావడం వల్ల, కొత్త కొత్త ఇంప్లాంట్స్ రావడం వల్ల, ప్లస్ సపోర్టివ్ హెల్ప్ ఎండోక్రైనాలజిస్ట్ నుంచి, అనస్థెటిస్ట్ నుంచి, రేడియాలజిస్ట్ నుంచి ఉండడం వల్ల, తర్వాత మనీ రొటేషన్, మనీ కూడా ఈ మధ్యకాలంలో 1,00,000, 2 లక్షలు అందరి చేతులలోనూ ఆడుతున్నాయి. ఈవెన్ ఒక ఆటో రిక్షా కొనాలన్నా 2.5, 3 లక్షలు అవుతుందట. సో ఈ సర్జరీ కూడా అఫోర్డబిలిటీ వాళ్ళ లెవెల్లో కూడా వస్తున్నాయి. నా దగ్గర చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా వాళ్ళ ఆటో అమ్ముకొని కూడా నా దగ్గరికి వచ్చి సర్జరీ చేయించుకున్నారు. సో అఫోర్డబిలిటీ పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతుంది, అన్నీ కూడా మంచి లక్షణాలే వచ్చినాయి. ఈ విశ్వావసులో కొత్త సంవత్సరంలో పెళ్లి సంబంధమైనటువంటి విషయాలు, ప్రేమ సంబంధమైన విషయాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయని అనుకుంటున్నారు. ప్రేమ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా బాగా ఫలదీకరించి అందరూ హ్యాపీగా ఉంటారని ఆశిస్తున్నాను.